ఎంతో పేరు పొందుతున్న కాలజ్ఞాన రచయిత విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనమైతే గాన చాలా వరకు చెప్పుకునే వచ్చాం. అతను రచించిన ప్రతి ఒక్క బోధన కూడా ఈనాటికి కాదు, ముందు తరాలకు కూడా అతని యొక్క స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అతని యొక్క కాల గ్రంథాలు నేటికి కూడా సకల శాస్త్రాలలో అతను మేధావి పండితుడు. అతను అనుసరించిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నాడు. అతని నామస్వరం వల్ల మొత్తం అంతా కూడా మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క సకల సంపూర్ణమైన జీవిత చరిత్ర చదవడం వల్ల మనం మళ్ళీ కూడా పునర్వైభవంగా వర్ధిల్లుతామనేసి చెప్పుకోవచ్చు. అతను రచించిన ప్రతి ఒక్క గ్రంథంలోని ప్రతి ఒక్క పత్ర గ్రంథ సాహిత్య కలయిక వల్ల ఏర్పడిన ఈ అమూల్యమైన గ్రంథాన్ని అతడు మనకి ఇవ్వడం చాలా అంటే చాలా అరుదైన గౌరవం. ఈ యొక్క గౌరవాన్ని మనం గౌరవంగా స్వీకరించాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మనం చెప్పే ప్రతి ఒక్క అంశం కూడా మీ ముందుకు నేనైతే గాన ఏదో ఒక మార్పు చేకూరుతుందనేసి తీసుకొని వస్తున్న ఈ యొక్క గ్రంథంలోని ప్రతి ఒక్క విపత్తులు మొత్తం అన్ని తొలగిపోవాలని, మీకు ఎప్పుడూ కూడా ఆ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. చాలా వరకు మనం ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానాన్ని ఈ కాలంలో ఈ జనరేషన్లో ఎవరు కూడా నమ్మరు. కానీ ఏదో ఒక విపత్తు సంభవించినప్పుడు, ఏదో ఒకటి జరిగినప్పుడు ఈ స్వామివారు మనకు గుర్తు వస్తారు. అతని యొక్క బోధనలు అంటే కొన్ని మూవీస్లో అతను రచించిన కొన్ని గ్రంథాలను సేకరించి వాటిలో ఉన్న కొన్ని అంశాలను మూవీ రూపంలో తీయడం జరిగింది. ఆ మూవీ రూపంలో ఏ చెప్పాడో, ఏ సందేశాలు చెప్పారో అది 1990లో తీసిన మూవీస్ కావచ్చు. ఇప్పుడు ఆ మూవీలో చెప్పిన విధంగానే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కదా. అప్పుడు మనకి గుర్తు వచ్చే ఒకే ఒక వ్యక్తి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇతను కాలజ్ఞాన బోధ రచించినప్పుడు ఇతనికి ఏమి జరగబోతాయి ముందుకి, అసలు ఈ కలియుగం ప్రారంభం టు అలాగే ఈ యొక్క కలియుగం ఎండ్ అయ్యే వరకు మొత్తం అంతా కూడా ఈ మధ్యలో ఏ జరుగుతాయన్నీ కూడా ఈయన అయితే గాన అతని యొక్క కాల బోధనలో రచించడం జరిగిందనమాట. ఇతని యొక్క పుట్టుక చాలా అంటే చాలా విశిష్టత. ఎందుకంటే ఇంతటి కాలజ్ఞాన రచయితను మనం చాలా వరకు గుర్తు పెట్టుకోకుండా మర్చిపోతున్నామంటే మన సంస్కృతికి మనం ఒక చెడ్డ పేరుగా నిలుస్తాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తు పెడతామంటే ఏదో ఒక ఆపదలో, ఏదో ఒక అలికిడిలో మటుకే వీళ్ళు మనకి గుర్తొస్తారు. మహాపండితుడు, ఎన్నో వేదాలు అనుసరించిన మహానీయుడు. ఇతని యొక్క అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఇతని యొక్క శిష్యులు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇతని యొక్క జ్ఞానంలో మునిగిపోయి సప్త సముద్రాలు దాటే అంత ప్రేమతో వాళ్ళ గుండెల నిండా నింపుకున్న వాళ్ళుగా నిలుస్తూ ఉన్నారు. ఇతని జీవిత చరిత్ర మనం చదివితే అతని యొక్క పుట్టుకటు అతని యొక్క సజీవ సమాధి అయిన వరకు మొత్తం అంతా కూడా మన ముందుకు తీసుకొని వస్తుంది ఆ ఒక బుక్, ఆ ఒక పుస్తకం అన్నమాట. ఇతను ఎంతో అంత చిన్న స్థాయి నుంచి ఎంతో పేరు పొందిన ఒక మహానుభావుడిగా నిలుస్తున్న ఒకే ఒక్క సంపూర్ణ జ్ఞాన గణిక ఎవరన్నా ఉన్నారంటే అది తను శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు మళ్ళీ నేను తిరిగి వస్తాను. అంతవరకు అందరూ